రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ సాగుతోంది. 60 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు 1వ తేదీనే పింఛన్లు అందేలా పంపిణీ చేస్తున్నారు. స్థానిక నాయకులు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు అందిస్తున్నారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటున్నారు. స్థానికులు తమ దృష్టికి తెచ్చిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేలా అధికారులకు ఆదేశాలిస్తున్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ఉత్సాహంగా సాగుతోంది. పేదల సేవలో పేరుతో లబ్ధిదారులకు సామాజిక పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలోని 32వ వార్డులో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. సీఎం చంద్రబాబు ప్రతి ఇంటి పెద్ద కుమారుడిగా నిలుస్తూ ఆర్థిక సాయం చేస్తున్నారని కాలవ తెలిపారు. రాయదుర్గం నియోజకవర్గంలో 36,762 మందికి పెన్షన్లు ఇస్తున్నామని కాలవ తెలిపారు. పేదలు, దివ్యాంగులు, వితంతువుల ముఖాల్లో ఆనందమే ప్రభుత్వ ధ్యేయమని పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర చెప్పారు. పార్వతీపురం బైపాస్ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు వివరించారు. స్థానిక ప్రజల సమస్యలను వింటూ వాటి పరిష్కారానికి అధికారులకు అక్కడే సూచనలు చేశారు. తీసుకో డబ్బులు చూడమ్మా అందరూ పడిందో ఉంటుంది. కర్నూలులో కలెక్టర్ సిరి దేవనగర్లో ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి కర్నూలులోని 29వ వార్డు పరిధిలో ఉన్న కస్తూర్బా నగర్లో తెలుగుదేశం నాయకులతో కలిసి లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు. ప్రతి నెల 1వ తేదీన క్రమం తప్పకుండా పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. ఇరగవరం మండలం అర్జునుడుపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. మొదటి రోజు వచ్చేస్తుందా లీవ్ ఇస్తున్నారు ఇంటికి పిల్లలు సార్ ప్రతి నెల ఇంటికి తెచ్చేస్తున్నారా బియ్యం సార్ వృద్ధులను పట్టించుకోవటం గొడ్డలి పార్టీకి అలవాటు లేదని ఎమ్మెల్సీ అనురాధ విమర్శించారు. పోరంకిలోని సుగాలి కాలనీలో వృద్ధాప్య పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బోడె ప్రసాద్తో కలిసి ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ పాల్గొన్నారు. గత ప్రభుత్వం 1,000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ల సమయం తీసుకుందన్నారు. రాష్ట్ర బడ్జెట్ అనుకూలించకపోయినా ఇచ్చిన మాట ప్రకారం 4,000 రూపాయల పింఛను అందజేస్తున్నామని చెప్పారు.